హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143 ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో స్పైసీగా టేస్టీగా కమ్మగా ఉండే కరివేపాకు రోటి పచ్చడి. వేడి అన్నం పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని అండ్ ఇంకా ఏ ఫ్రై అయినా వెజిటేబుల్ ఫ్రై కావచ్చు, లేదా చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇలా ఆమ్లెట్ అయినా ఏదైనా వేసుకొని ఒకసారి తింటే ఉంటుంది. అబ్బా సూపర్! ఇంక ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామా. కరివేపాకు, ఇంకా కారానికి సరిపడా ఒటిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇంకా అలాగే రుచికి సరిపడా చింతపండు అండ్ జీలకర్ర పొడి. ఇంక ఇప్పుడు ఒటిమిరపకాయలు అండ్ కరివేపాకు మనం వాటిని వేయించుకుందాం. ఇలా పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఒటిమిరపకాయలు అండ్ కరివేపాకు మొత్తం అంతా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని చిన్నగా వేయించేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు, సిమ్లోనే వీటిని ఫ్రై చేయండి. ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయింది కదా బాగా ఒటిమిరపకాయలు అండ్ కరివేపాకు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలా దీన్ని చల్లారనివ్వండి. ఎందుకంటే మనకు చల్లారిందనుకో బాగా క్రిప్సీగా మనకు దంచుకోవడం కూడా సులభంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా మనము రోల్ తీసుకొని దీన్ని రోట్లో వేసుకొని కరివేపాకు అండ్ ఒటిమిరపకాయలు మొత్తం అంతా రోట్లో వేసేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే దీన్నంతా బాగా మెత్తగా దంచుకోండి. ఒక 2 నిమిషాలు, 1 నిమిషం కల్లా ఇది మెత్తగా అయిపోతుంది అనమాట. టైం ఏం పట్టదు. ఈ విధంగా దంచుకున్నారు కదా, ఇప్పుడు ఇందులో కొంచెం నేను జీలకర్ర పొడి వేస్తున్నా. ఎందుకంటే మీ దగ్గర జీలకర్ర ఉన్నదనుకో ఇవి ఒటిమిరపకాయలు కరివేపాకు వేయించుకునేటప్పుడు వాటితో పాటు జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించేసుకొని దంచుకోండి. నా దగ్గర జీలకర్ర లేదు కాబట్టి ఇలా జీలకర్ర పొడి అనేది వేసుకున్నా. ఇంకా అలాగే చింతపండు కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్నంతా బాగా ఒకసారి అంతా మొత్తం అంతా బాగా కలిసేటట్టు అలా తిప్పుకున్నట్టు కలబెట్టేసుకోండి. ఇంకా ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి దంచుకోండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా దంచుకున్నారు కదా. ఈ పచ్చడి చూస్తుంటేనే నోట్లో లాలాజలం అనేది ఊరుతుంది కదా. అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకు నోటికి ఏది సహించినప్పుడు ఇలా కరివేపాకు రోటి పచ్చడి చేసుకొని వేడి అన్నం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని మీకు నచ్చిన ఫ్రై చేసుకొని లేదా ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్. అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.